సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కూకట్పల్లి జేఎన్టీయూ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జేఎన్టీయూ నుంచి మాదాపూర్ వెళుతున్న సూడాన్ దేశస్థుల కారు ప్రమాదానికి గురైంది. మంజీరా మాల్ ఫ్లైఓవర్ దగ్గర అతి వేగంతో పల్టీ కొట్టింది కారు. అతి వేగంతో డ్రైవ్ చేస్తూ టూ వీలర్స్పై వెళుతున్న అతన్ని ఢీ కొట్టి ఆపకుండా వెళ్ళిపోయారు నైజీరియన్స్. ఘటనా స్థలంలో కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. కారులో ఎయిర్ బలూన్ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు సూడాన్ దేశస్థులు. రెడిదాన్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జేఎన్టీ నుండి హైటెక్ సిటీకి వెళ్తున్న బెలినో కారు అదుపు తప్పింది. అతి వేగంగా వచ్చి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పి డివైడర్లు కూడా పైకి ఎక్కినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వాహనాన్ని నడిపింది సూడాన్ పౌరులుగా కూడా పోలీసులు గుర్తించారు. వారిలో అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బెలినో కార్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో ఎవరైతే కార్ లో ఉన్నారో వారు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం కారణంగా పెద్ద ప్రమాదం చోటు చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆదివారం కావడంతో వాహనాలు కూడా ఫ్లైఓవర్ పై ఎక్కువగా లేనట్టుగా కూడా తెలుస్తుంది. లేకపోతే ఎక్కువగా ఉంటే పెద్ద ప్రమాదం చోటు చేసుకునేట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ఈ సూడాన్ పౌరులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వెంటనే కూడా అతనితో వారితో కేసు బుక్ చేసి వారిపై శిక్షలు విధించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి వెంటనే ట్రాఫిక్ పోలీసులు, పోలీసులు కూడా చేరుకుని వెంటనే కూడా అక్కడ పూర్తిగా ఏదైతే విలీన కారు ఉందో వాటన్నిటి కూడా పక్కకు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు అరగంటకు పైగా కూడా ఆ ఫ్లైఓవర్ పైన అలాగే వెహికల్ ఏదైతే విలీన కారు ఉందో ద్విచక్ర వాహనం రెండు కూడా రోడ్డు అక్కడే ఫ్లైఓవర్ పైన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులతో వాటిని విలీనం చేసి పనిలో పడినట్టు కూడా తెలుస్తుంది. సో గొప్పగా వీరిపై అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అయితే ఆయుష్మాన్ అయితే తీసుకున్నారు. కార్తీక్, రైట్ సుష్మిత. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.